హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు పార్ట్ టైం జాబ్స్ అలాగే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఇండియా మార్ట్ కంపెనీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫర్ డేకి 2 to 3 hours వర్క్ చేస్తే చాలా అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ మనకు ఇండియా మార్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళే నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి టెలి అసోసియేట్ ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూడండి, రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ టైం అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు పార్ట్ టైం జాబ్ కూడా అవైలబుల్లో ఉంది. ఫర్ డేకి మీరు 3 to 4 hours వర్క్ చేస్తే చాలా అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మిస్ చేసుకోకండి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళు ప్రోగ్రామ్ హైలైట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వర్క్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్. సో మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీ ఓన్ షెడ్యూల్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ లొకేషన్ ఆఫ్ యువర్ చాయిస్. సో మీ ఇష్టం అనమాట, మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వీక్లీ పేఅవుట్ బేస్డ్ ఆన్ ది అవుట్పుట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు వీక్లీ పేమెంట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అలాగే బేస్డ్ ఆన్ అవుట్పుట్ అంటే సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు వీక్లీ పేమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ. సో మీరు వచ్చేసి ఈ యొక్క వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అలాగే డేటా ఎంట్రీకి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు గైస్. మీరు హ్యాపీగా కస్టమర్స్తో అయితే త్రూ ఫోన్ కాల్స్ అండ్ అలాగే ఈమెయిల్స్ ద్వారా అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో మీరు హ్యాపీగా పార్ట్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నారో సో ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మండే టు సాటర్డే అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక కంపెనీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ అవర్స్లో మీరు ఎప్పుడైనా 3 to 4 hours వర్క్ చేస్తే చాలన్నమాట ఫర్ డేకి. ఇక్కడ మస్ట్ హ్యావ్ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ ఇంట్లో ఈ యొక్క వర్క్ చేయడానికి సపరేట్గా ఒక ప్రైవేట్ ఏరియా అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఆ యొక్క రూమ్లో వచ్చేసి టేబుల్ అండ్ చైర్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి. సో కంపల్సరీగా ల్యాప్టాప్ అయితే ఉండాలి. అండ్ అలాగే స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలన్నమాట. గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఎనీ డిగ్రీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎంప్లాయ్మెంట్ టైప్ అని చెప్పేసి పార్ట్ టైం, ఫ్రీలాన్స్, హోమ్ బేస్డ్ అని చెప్పేసి. సో మీరు పార్ట్ టైం అయితే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఫ్రీలాన్స్ మీ ఓన్ షెడ్యూల్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకి ఏదైతే టాస్క్ని అసైన్ చేస్తారో సెల్లర్స్కి సంబంధించి సో క్లయింట్స్తో అయితే మీరు త్రూ ఆన్లైన్లో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటరాక్ట్ అయ్యి అంటే టెలిఫోన్ కాల్స్లో కావచ్చు, లేదంటే ఈమెయిల్స్ ద్వారా అయితే మీరు ఇంటరాక్ట్ అయ్యి సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని మీరు వెరిఫై చేసేసి సో ఇక ఇండియా మార్ట్ పోర్టల్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. బేసిస్ ద కలెక్టెడ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ద క్లయింట్ ప్రొఫైల్ టు మీట్ ద డిజైర్డ్ ప్రొఫైల్ స్కోర్ అని చెప్పేసి సో ఈ యొక్క ఇండియా మార్ట్ పోర్టల్ అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క క్లయింట్స్కి అయితే మీరు ఈ యొక్క బిజినెస్ గురించి కావచ్చు, అండ్ అలాగే వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక బిజినెస్ గురించి బెనిఫిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మీరు ఏదైతే ఈ యొక్క క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారో సో బిఫోర్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ముందే మీరు ఒక రికార్డ్ కన్జర్వేషన్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సెల్లర్స్తో అనమాట. సో మీ సెల్లర్స్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ యొక్క రికార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే రికార్డ్ కన్జర్వేషన్ అయితే మీరు సో మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు ఈ యొక్క కంపెనీ పాలసీస్ అండ్ అలాగే ప్రొసీజర్స్ని యూజ్ చేస్తూ క్లయింట్స్ దగ్గర మీరు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకునేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసేసి వీళ్ళ పోర్టల్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా అయితే ఇది చేయాల్సి ఉంటుంది. బట్ అప్డేట్ చేయడానికి మాత్రం మీకు ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట. సో ఇండియా మార్ట్ పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీగా ల్యాప్టాప్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి
వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ప్రీవియస్గా కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే కస్టమర్ సపోర్ట్, టెలికాలింగ్, హిందీ స్పీకింగ్, డేటా ఎంట్రీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్నెట్. సో మీకు హిందీ రాకపోయినా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చినా కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ సో ఇక స్కిల్స్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ పోస్ట్కి వచ్చేసి శాలరీ మీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో మనకు మీరు మంత్లీ 15,000 to 20,000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గా 1 day అవుతుంది అనమాట పోస్ట్ చేసి. త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ నోయిడాలో అయితే ఉంది. బట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి టార్గెట్ బేస్డ్ జాబ్ అనమాట. సో మీరైతే డైలీ అండ్ అలాగే వీక్లీ, మంత్లీ బిజినెస్ టార్గెట్స్ని అయితే మీరు అచీవ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఇది టార్గెట్ బేస్డ్ జాబ్స్ కాబట్టి మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై అని ఉంది కదా, ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు టెలి అసోసియేట్ ఫ్రీ లిస్టెడ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అని చెప్పేసి ఇలా పాప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న వెంటనే మీకు టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మెయిల్కి అయితే టెస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఇక్కడ టెస్ట్లో 85% కంటే అబోవ్ స్కోర్ చేస్తారో సో వాళ్ళకైతే వీడియో అసెస్మెంట్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు వీడియో అసెస్మెంట్ చేసేసి ఆ యొక్క వీడియో అసెస్మెంట్ లింక్ అయితే వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. సో అది అందులో కూడా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారంటే సో మిమ్మల్ని అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసి మిమ్మల్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో హైర్ చేసుకున్న తర్వాత సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.